మక్క గారెలు చేస్తున్నా ఫ్రెండ్స్. మక్కలైతే ఒలిచి పెట్టుకున్నా, మంచిగా చెరిగి పెట్టుకున్నా, ఇలా ఏం లేకుండా. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వచ్చి ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రెండ్స్. దీని పదార్థాలు అయితే ఇవి వేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మక్కలు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మక్కలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే పట్టుకున్న పిండి అయితే గిన్నెలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మక్క పిండి అయితే పట్టిన మక్కలతో ఇలా అయింది ఫ్రెండ్స్. మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ధనియాలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడైతే పట్టుకున్న పేస్ట్ అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కచ్చా పచ్చ పట్టుకున్నది అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కడి చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అందులోనే శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అయితే జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడినంత. కొంచెం లైట్గా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి కారం వేసినాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అయితే మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకొని గారెలకు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి మాత్రం ఇప్పుడైతే పిండి రెడీ అయింది ఫ్రెండ్స్. అన్నేసి అయితే కలిపినా. ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడైతే ముద్దలా వేసుకొని ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. కవర్ పైన అయితే ఒక హోల్ చేయాలి. అన్నిట్లనే ఒక 5-6 చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తొందర అయిపోతాయి. ఆయిల్ వేడైన వెంటనే ఆయిల్ వేసుకుంటే అన్నీ ఒకటేసారి డీప్ ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గారెలను అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె అయితే వేడిగా ఉంది. జాగ్రత్త ఫ్రెండ్స్, నూనె అయితే పడతాయి. ఆయిల్ దూరం ఉండి వేసుకోవాలి. అవైతే ఫ్రై అవుతున్న లోపు మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కాలేలోపు మళ్ళీ కొన్ని రెడీ చేసి పెట్టుకుంటే తొందర అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే ఇట్లా ప్రెస్ చేసి ఒక హోల్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిని మరొక వైపు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒక వైపు అయితే కాలినాయి. ఇప్పుడైతే గారెలు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై అయితే అయినాయి. చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఇప్పుడైతే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పడిచేరాక పక్కకు పట్టుకోవాలి. ఇప్పుడైతే వేరే దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొన్ని అట్లా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొన్ని కూడా చేసి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా వేయడానికి బాగుంటుంది. అవి డీప్ ఫ్రై ఇప్పుడైతే అయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొన్ని కూడా తీసుకోవాలి జాగ్రత్తగా, లేకపోతే పైన పడతాయి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి గారెలు రెడీ ఫ్రెండ్స్. ఇంకొన్ని అయితే ఉన్నాయి చేయాలి ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ అయితే గారెలు రెడీ ఫ్రెండ్స్. చూడండి, వేడి వేడి అనేది గారెలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. అదే మక్క పిండితో కూడా స్వీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిండిని కొంచెం పట్టినాక పక్కకు తీసుకొని కొంచెం చక్కెర వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే చక్కెర అంతా కరిగేంతసేపు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిండి కలుపుకొని రెడీ అయింది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఉండాలి. చిన్న చిన్న బోండాల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా స్వీట్ చేసి దేవుడు కూడా నైవేద్యంగా పెట్టచ్చు. అన్ని అట్లా వేసుకోవాలి చిన్న చిన్న బోండాల్లాగా. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. ఇదైతే స్వీట్ బోండా రెడీ ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఆయిల్ బాగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం సేపు పక్కన ఉంచాలి. ఆయిల్ అడిసిపోయేంతసేపు. ఇప్పుడైతే పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొన్ని అయితే అలా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త ఫ్రెండ్స్. చిలుక వేస్తాం, చక్కెర వేస్తాం కాబట్టి అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్గా రెడీ. లాస్ట్ అయితే మొత్తం రెడీ ఫ్రెండ్స్. స్వీట్ ఇక్కడ వచ్చి హాట్ ఫ్రెండ్స్. మక్క గారెలు, మక్క బోండాలు ఫ్రెండ్స్. ఇవైతే చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫుల్